రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మీ నాన్నగారు ఇందాక నుంచి ఆకలి ఆకలి అని నన్ను తింటున్నారు. అవునా? మీరు చేసేయండి, మేము బయటికి వెళ్తున్నాం, బయట తింటాం. మేమా? మీరు బయటికి వెళ్తున్నారా? ఎవరెవర్రా? నేను, తను. గౌరీ, అయ్యా, నేను కారులో వెయిట్ చేస్తుంటాను, తన్ని త్వరగా రమ్మను. తన్ని అంటే చిన్నమ్మగారినా అండి? బయటకు వెళ్ళాలి, త్వరగా రమ్మను. దేవకి, ఏం జరుగుతుంది? మనం చూస్తుంది నిజమేనా? అక్క కూడా షాక్లో ఉంది బావా, నోట మాట రావట్లేదు. నిజమే. చిన్నమ్మగారు, ఏంటి అక్కంగారు? బ్రేక్ఫాస్ట్ కేగా, నేను తింటాను. నేను వెళ్ళు. అది కాదు చిన్నమ్మగారు, చిన్నసారి మిమ్మల్ని అర్జెంటుగా రెడీ అయి రమ్మన్నారు. కార్లో వెయిట్ చేస్తూ ఉంటారంట. ఏంటి గౌరీ నువ్వు అనేది? అవునమ్మగారు, నందు సారే నన్ను పిలిచి చెప్పారు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నారు. చిన్నమ్మగారు, ఇంకా తెల్లమొహం వేసుకుని ఉంటారేంటి? ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అంటారు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. దేవకి, నీ కొడుకు నీకు చెప్పకుండా ఏ పని చేయడు కదా, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? నాకు మాత్రం ఏం తెలుసండి, నాకు కూడా ఇప్పుడే కదా తెలిసింది. మధు, ఎక్కడికమ్మా బయలుదేరారు? ఏమో మావయ్య, నాకు కూడా తెలీదు. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. బయటికి వెళ్దామని పిలిచారట, నిజమా? నమ్మలేకపోతున్నాను. లైఫ్లో కొన్ని నిజాలు కళ్ళలా అనిపించినా నమ్మాలి. కానీ బుర్రలో 1,00,000 ఆలోచనలు వస్తున్నాయి. అవన్నీ వెళ్తూ ఆలోచించుకోవచ్చు, టైం అవుతుంది. మీరు నిజంగానే పిలిచారా? ఏది గిల్లండి. వినపడింది. పాట పెట్టుకోనా? దొరికింది తడుక్కు చిలకైదే, పలక్క పలక్క పలికేస్తూ చలక్కు విసిరినది. ఇదేంటబ్బా, పెద్ద బాస్ కాల్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. రుద్రఫడ్, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను సార్, ఆఫీస్లో ఉన్నాను. నా మొగుడి కోసం వెయిటింగ్ సార్. అదేంటి అలా అన్నావు? ఇంకెలా అన్నాను సార్, తనకి పెళ్ళైతే నా బతుకు బాగుపడుతుంది అనుకున్నాను. కానీ పెళ్ళైనా నాకు టార్చర్ తప్పడం లేదు. రేయ్, ఆప్తావా? నేను ఫోన్ చేసింది నువ్వు చెప్పేది నేను వినడానికి కాదు, నేను చెప్పేది నువ్వు వినడానికి. చెప్పండి సార్. ఈ లోకంలో నా బాధలు వినే నాదుడే లేడని నాకు తెలుసులేండి. రేయ్, ఈరోజు ఒక అద్భుతం జరిగింది తెలుసా? నా మొగుడు బాస్తో
ప్రత్యక్షణం అద్భుతాలు జరుగుతాయి సార్. ఎత్తవా చెప్పేది పూర్తిగా విను. చెప్పండి సార్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో వాడి కోసం వెయిట్ చేస్తున్నామా? ఓకే, వెయిట్ చేస్తున్నారు. రాను పో అన్నాడా? అనలేదురా, వచ్చాడు. కానీ మాతో బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధుని తీసుకుని బయటికెళ్ళాడు. సార్ కల కాదు, నిజమే. ఏం మాట్లాడుతున్నారు సార్? నా ఫ్యూజులు ఎగిరిపోయాయి సార్. మధు గారిని తీసుకుని సార్ బయటికి వెళ్ళారా? రేయ్, మా పరిస్థితి నీలాగే ఉందిరా. ఓ పక్క ఆనందంగా ఉన్నా సడన్ గా ఈ మార్పేంటని అనుమానంగా ఉంది. వాడు మధును తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో ఎందుకెళ్ళాడో చెప్పగలవా? ఇది మరీ బాగుంది సార్. బౌలరు బ్యాట్స్మెన్ కుమ్మక్కైంది అంపైర్కెళ్ళ తెలుస్తుంది చెప్పండి. నా సార్మగుడు ప్రతిక్షణం ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడుగా. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేయలేదు, నాకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తావని కాల్ చేశాను. ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ నేనే ఇవ్వగలను సార్. రేయ్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎందుకెళ్లారో తెలుసుకుని నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? అలాగే సార్. ఏంటబ్బా, ఈరోజు సూర్యుడు వేరే దిక్కున ఉదయించాడా ఏంటి? బాస్ మధుతో కలిసి బయటికి వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. అటు కదా వెళ్ళాలి. మధురానగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన ఎదలో. నన్నే చూస్తూ కూర్చున్నావేంటి? నన్ను చూడకపోయినా నేను చూస్తుంది తెలుస్తుందన్నమాట. రోడ్ చూస్తూ కూర్చో. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రోడ్ని చూస్తూనే ఉన్నా. మిమ్మల్ని కొత్తగా చూస్తున్నా. కొత్తగా ఏముంది, అదే పాత మొహం. కానీ ఇవాళ వింతగా ఎప్పుడూ లేని విధంగా నన్ను బయటికి తీసుకెళ్తున్నారు కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కాసేపు ఆగితే తెలుస్తుందిగా, అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు? కళ్ళలో కూడా జరగవు అనుకున్నవి నిజంగా జరుగుతుంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. చెప్పు రూతర్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇది గుడ్ మార్నింగే. కానీ నువ్వు ముందు విషయం చెప్పు. ఆఫీస్కి బయలుదేరిపోయారా సార్? నేను ఇవాళ ఆఫీస్కి మధ్యాహ్నం తర్వాత వస్తాను. ప్రోగ్రామ్స్ దానికి తగ్గట్టు ప్లాన్ చేయి. ఏంటి, మధ్యాహ్నం తర్వాత వస్తున్నారా? నాకు చెప్పడం లేదు. అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలి సార్. బాస్ అనేవాడు పెళ్ళానికైనా చెప్పకుండా ఉండొచ్చేమో గానీ పిఏకి అన్నీ చెప్పాలి. అబ్బా, నేను విన్నది నిజమేనా? నేను పనిలో జాయిన్ అయిన ఇన్ని రోజుల్లో ఫస్ట్ టైం మీరు గట్టిగా నవ్వడం వింటున్నాను సార్. చూసే భాగ్యం లేకపోయింది. అయినా మీ నవ్వింది సార్, ఆడపిల్ల నవ్వడం ఉంది. రే రూతర్, నువ్వు ఫోన్ పెట్టు చెప్తా. మీలో ఇంత టాలెంట్ ఉందేంటి సార్? ఒక్క గొంతులో 2 గొంతులు పలికిస్తున్నారు. ఒక పక్క నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి, మరో పక్క మాట్లాడుతూనే ఉన్నారు. డబుల్ ట్రాక్ లాగా. అది నా నవ్వు కాదు, నువ్వు ఫోన్ పెట్టు. మీ నవ్వు కాదా? మరెవరనవ్వు సార్? రూతరన్న గుడ్ మార్నింగ్. నేను మధు. మేడం మీరా?